హలో అండి, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈరోజు మరొక మంచి ఐడియాతో మీ ముందుకు వచ్చాయండి. ఇది మంచి టిప్పు, ఆడవాళ్ళకి బాగా యూజ్ అయ్యే టిప్పు. మనము వంట తొందరగా చేసుకోవాలనుకున్నప్పుడు, లేదంటే పులుసు కూరలు చింతపండుతో ఉపయోగించి ఎటువంటి వంటలైనా సరే ఈ పౌడర్ను ఉపయోగించి మనం ఫటాఫట్ చేసేసుకోవచ్చు. చింతపండు నానబెట్టి దాన్ని గుజ్జు పిసికి అలాంటి అవసరం ఏమీ లేదండి. ఇది చింతపండు పౌడర్. దీన్ని మనం ఒక్కసారి చేసుకున్నాం అనుకోండి, కొన్ని నెలల పాటు దీన్ని స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. మనకు వంట అనేది చాలా ఈజీగా అయిపోతుంది. మరి ఇది ఎలా తయారు చేయాలో చూసే ముందు మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. దీనికోసం ముందుగా మనం చింతపండు ఎంతైతే పౌడర్ చేయాలనుకుంటున్నామో ఆ చింతపండు మొత్తం ఇలా విడివిడిగా చేసేయండి. అలాగే లోపల ఉన్నటువంటి గింజలు, పైన ఉన్నటువంటి నార అంతా తీసేసి మంచిగా క్లీన్గా తీసేసుకోండి. ఇలా విడివిడిగా చేస్తే మనం దీన్ని నీట్గా చేసుకున్నట్టు అనమాట. లోపల ఏమైనా గింజలు కానీ ఏదైనా డస్ట్ లాగా మీకు ఆ వైట్ కలర్ది ఎక్కువ అనిపించినా సరే దాన్ని కూడా తీసేసి మంచిగా నీట్గా క్లీన్ చేసేసుకోండి. చూడండి, చింతపండు అనేది ఇలా నీట్గా క్లీన్ చేసేసుకోండి. పైన నారలు మాత్రం తీసుకోండి, లోపల గింజలు లేకుండా చూసుకోండి. అంతే, విడివిడిగా ఇలా తీసేసి మొత్తాన్ని శుభ్రంగా క్లీన్ చేసేసుకున్న తర్వాత పైకి కిందకు ఒకసారి దులిపేయండి. డస్ట్ ఏదన్నా ఉన్నా కూడా పోతుందన్నమాట. ఇప్పుడు చింతపండు మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా ఒక ప్యాన్ పెట్టి కొంచెం వేడైన తర్వాత మనం ముందుగా క్లీన్ చేసుకున్న చింతపండు అంతా దీంట్లో వేసేసుకోండి. దీంట్లో నెయ్యి కానీ నూనె కానీ ఏమీ వేయలేదండి, ప్లెయిన్గా. కొంచెం ప్యాన్ వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్ మీద మనం ముందుగా క్లీన్ చేసుకున్న చింతపండు అంతా అందులో వేసేసుకోండి. ఒక 5 నుంచి 6 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద చింతపండు మనం ఎంతైతే వేసామో ఆ చింతపండు అంతా వేడవ్వాలండి. లోపల తడి ఏమైనా ఉన్నా కొంతమంది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటూ ఉంటారు, అలాంటప్పుడు కొంచెం చెమ్మగా ఉంటుంది. అలా చెమ్మ లేకుండా మనకి ఏదైనా తడి తగిలినా ఏమీ లేకుండా ఇలా మొత్తం ఒక 5 నుంచి 6 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్ మీద చక్కగా వేడి చేసేసుకోండి. చింతపండు అనేది చాలా మనం ఇలా చేత్తో ముట్టుకుంటే వేడవ్వాలి. ఇలా వేడైన తర్వాత దాన్ని ఒక 10-15 నిమిషాల పాటు చింతపండు అనేది చల్లారనివ్వండి. మీరు ఇలా ఫ్రై చేసుకోకపోయినా ఎండలో ఒక 2-3 గంటల పాటు పెట్టి చింతపండు అనేది బాగా సౌండ్ రావాలండి, తడి లేకుండా. చూసారా, అలా సౌండ్ రావాలన్నమాట. అలా వచ్చిన తర్వాత ఇలా మిక్సీ జార్లో వేసుకొని చక్కగా మెత్తగా పౌడర్లా చేసుకోండి. మనము ఫ్రై చేసినప్పుడు చింతపండు కొంచెం మెత్తగా అనిపిస్తుంది, అలాంటి బాగా ఫ్రై చేసేయకండి. అది ఒక 10-15 నిమిషాల తర్వాత ఆరిన తర్వాత చింతపండు అనేది ఆటోమేటిక్గా స్టిఫ్గా అయిపోతుంది అనమాట. ఎందుకంటే మనం ఒక డబ్బాలో నొక్కేసి పెట్టి ఉంటాం కాబట్టి అది మెత్తగా అనిపిస్తుంది మీకు. ఒక 10 నిమిషాలు ఆరబెట్టారంటే మంచిగా గలగల ఆరిపోతుంది. అప్పుడు ఇలా పొడిలాగా మిక్సీ పట్టేసుకోండి. ఈ పొడిని మనము చింతపండు పులుసుల కూరల్లో అయితే చక్కగా ఒక 2 స్పూన్లు వేసేసుకున్నాం అనుకోండి. చింతపండు నానబెట్టి పిసికి అంతా ఏం అవసరం ఉండదు. అలాగే మనం పులిహోర చేసుకుంటాం కదా, అప్పుడు కూడా తాలింపు వేసేసి ఈ చింతపండు పౌడర్ని ఒక 2 స్పూన్లు 3 స్పూన్లు మనం చేసుకునే క్వాంటిటీని బట్టి పౌడర్ వేసుకున్నారనుకోండి, మన వంట అనేది ఈజీగా అయిపోతుంది. మార్నింగ్ ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు కానీ లంచ్ బాక్సుల్లో పెట్టాలనుకున్న వాళ్ళు ఇలా చేసేసేయండి. ఒక్కసారి మీరు దీన్ని చేసుకున్నారనుకోండి, బయట అయినా ఒక 5-6 నెలల పాటు ఉంటుందండి. ఫ్రిడ్జ్లో అయితే ఇంకా ఎన్ని రోజులైనా చూసుకోకర్లేదు. ఒక్కసారి ఈ పౌడర్ చేసి పెట్టుకున్నారనుకో, మీరు ఇంకా చింతపండు వాడడమే మానేస్తారు, ఈ పౌడరే రెడీ చేసుకుంటారు. అంత బాగా యూజ్ అవుతుందన్నమాట. మీరు కూడా ఒకసారి చేసేసుకొని ఇలా ఎయిర్ టైట్ బాక్స్లో స్టోర్ చేసి పెట్టేసుకోండి. కొన్ని నెలల పాటు యూజ్ అవుతుందన్నమాట. మరి ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో అనేది మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్